నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ మన నిఖితా ఆయిల్స్ ఫస్ట్ కా నుంచి వాడిన పత్తి చేలో ఉన్నాం. మనం ఈ పత్తి చూస్తే ఎక్కడా కూడా గుడ్డి పత్తి లేదు, కుచ్చులు లేవు, ఏం లేవు, గులాబీ రంగు పురుగు అసలు లేనే లేదు. వీళ్ళు ఈ పత్తికి మొత్తం మీద 5 సార్లు కొట్టారు. 3 సార్లు ఆయిల్స్ కొట్టారు, ప్లస్ ఆయిల్స్, 2 సార్లు పురుగు మందులు కొట్టారు అంతే. ఇవాళ చూస్తే మొత్తం బాగా బ్రహ్మాండంగా కాసింది పత్తి. ఎక్కడా కూడా కాయ పుచ్చు అనేది లేదు, గులాబీ రంగు పురుగు లేదు. చూడండి, గొప్ప పత్తి బ్రహ్మాండంగా పగిలింది. ఇప్పుడు వెంకటేష్, ఈ చేలో ఫస్ట్ కోత ఎంత అయింది? ఫస్ట్ ఇరిసావుగా ఎకరానికి ఫస్ట్. ఓకే, మరి కోసినాను, అది ఇరిపించావు, అమ్మిన 10 క్వింటాలు. 10 క్వింటాలు అమ్మలేదు, ఇట్లా ఉంది. ఇంట్లో 10 క్వింటాలు ఉందండి సార్. ఓకే, అమ్మినాను. దిగుబడి మొత్తం మీద ఎకరానికి ఎంత వస్తుంది యావరేజ్? యావరేజ్ 20 క్వింటాలు నాయించింది సార్. 20 క్వింటాలని రైతు మాటల్లో వినటం జరిగింది. కాకపోతే మేము ఎక్కడ చాలా పొలాలలో చూడటం జరిగింది. 18 క్వింటాలు అయితే తీసింది, మేమంతా రికార్డ్ చేసాము. నికరంగా 18 క్వింటాలు అయితే ఖచ్చితంగా అయింది. చాలా మన నిఖితా ఆయిల్స్ వాడిన దాంట్లో. మన వెంకటేష్ ఏంటంటే వ్యవసాయం బాగా చేస్తాడు కాబట్టి ఆయన అయితే ఇంకో 2-3 క్వింటాలు ఎక్కువ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ఇప్పుడు రైతు మాటలో విన్నాం మనం. బాగుంది కాయలు, కానీ పై వారికి ఎర్రపురుగు లేదు, బాగా వచ్చినాయి. ఎక్కడా లేదు ఎర్ర పురుగు ఉంటే అసలు ఎందుకు ఉంటుంది? మొత్తం ఈ వర్షాలకి ఈ సంవత్సరం మన కంటిన్యూస్ గా సెప్టెంబర్ నెల మొత్తం వర్షాలే కంటిన్యూస్ గా 1 నెల పడ్డాయి. అయినా కూడా కట్టుకొని నిలబడిందంటే చెట్లు చూడండి. ఇది బెట్టకు కూడా మందులు ఆపుతాయి అనమాట, బెట్టను కూడా. అందుకని ప్రతి రైతు కూడా నిఖితా రైతుల వల్ల బెట్టకు గురి అయినా మనం కొట్టిన రైతుల వల్ల బెట్టకు కాలేదు సార్, బెట్ట రాలేదు. పచ్చదనమే ఉంది. ఇప్పుడు అన్న అందరూ వాడుకోవచ్చు అంటారా? అందరూ ఆడుతున్నారు. మీ ఊర్లో ఇప్పటికి 4 ఏళ్ల నుంచి నువ్వు వాడుతూనే ఉన్నావు, కర్నూలు పోయి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మీకోసం అని చెప్పి ఇక్కడ తెచ్చుకున్నాం సార్. మా హైదరాబాద్ పోయి కాసుకొని తెచ్చుకున్నాము. 2022లో పోయి తెచ్చుకున్నాం సార్. ఓకే, ఇంకా అప్పటి నుంచి ఇంకా అలవాటు పడినాము. ఇప్పుడు ఇవే మందులు కావాలని అడుగుతున్నాం సార్ని. అయితే ఇక్కడ మన ఈ ఎమిగ్నూరు మండలంలో రైతులు చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు కర్నూలు కూడా దూరం అవుతుందండి అంటే ఎమిగ్నూరులో కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ దసరాకే ఆల్రెడీ షాప్ అంతా ఓపెన్ అయిపోయింది. ఇంకా ఒక వారం రోజుల్లో మీకు మందులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అందరు రైతులు కూడా ఎమిగ్నూరు పోయి తెచ్చుకోవచ్చు. మీకు దగ్గర కదన్నా? మాకు దగ్గర సార్, 12 కిలోమీటర్స్ సార్. మేము ఇంకా ఇక్కడ వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి మీ పొలాలు కూడా చూడటం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా దానికి తగ్గట్టు మందులు ఇస్తాం. మీరు మంచిగా వ్యవసాయం చేసుకోండి, ₹1 సంపాదించుకోండి. ఓకేనా? ధన్యవాదాలు.